మరి మన ఆదిత్య శ్రీనివాస్ 60 పశ్చిమ గోదావరి జిల్లా. శ్రీరామనవమి శోభయాత్రలో పోలీసులు అత్యుత్సాహం చూపితే సహించేదే లేదని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ప్రతి ఏటా శోభాయాత్రలో పోలీసుల వల్ల డిస్టర్బెన్స్ ఏర్పడుతుందని హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి ఒక్క రామ భక్తుడిపై పోలీసులు లాఠీ దెబ్బ పడకుండా చూసుకోవాలని సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు రాజాసింగ్. 2010 నుంచి శ్రీరామ శోభాయాత్ర నిర్వహిస్తున్నామని, అయితే యాత్ర కొనసాగే కొన్ని ప్రాంతాల్లో పోలీసులే కావాలని రామభక్తులను తోయటంతో పాటు లాఠీలతో కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈసారి కొత్త ప్రభుత్వం, కొత్త కమిషనర్ ఉన్నారని, అందువల్ల శోభాయాత్రలో రామభక్తులపై పోలీసుల లాఠీ దెబ్బ పడకుండా చూసుకోవాలని కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ గారికి ఒక నివేదిక. ప్రతి సంవత్సరం మీ పోలీసుల వల్లనే కొన్ని డిస్టర్బెన్స్ జరుగుతుంది శ్రీరామనవమి శోభాయాత్రలో. మన అనిత టవర్ కానీ, ప్రాణాపుల్ చౌరస్తా కానీ, బేగం బజార్ ఛత్రి కానీ, ఈ గౌలిగూడ మెయిన్ సర్కిల్ కానీ, ఈ కొన్ని ప్లేసెస్లో పోలీసులు కావాలని రామ భక్తులకి దొబ్బుతారు, లాఠీలతోని కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. కమిషనర్ గారు, ఒక్క సంవత్సరం కూడా ఎట్లాంటి కూడా ప్రాబ్లం ఈ శ్రీరామనవమి శోభలో జరిగిందని ఇక్కడ కూడా లేదు. 2010 నుంచి చాలా మంచి కార్యక్రమం జరుగుతుంది, కానీ మీ పోలీసులు కొన్ని డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ సంవత్సరం కొత్త గవర్నమెంట్, కొత్త కమిషనర్ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మా శ్రీరామనవమి శోభయాత్రలో ఎట్టి పరిస్థితుల్లో ఒక కార్యకర్త పైన పోలీసులు లాఠీ కొట్టినారు అట్లాంటి కంప్లైంట్ రాకుండా చూసే బాధ్యత కమిషనర్ గారిదే ఉంటుందని నేను కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. కొద్ది జాగ్రత్త. కన్నుల పండుగగా జరిగే